యేసు ప్రభు ఇచ్చిన జవాబు 26వ వచనం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. యేసు ప్రభు మెస్సయ్య అనే మాటకి అర్థం ప్రత్యేకంగా పరలోకములో నుంచి భూలోకములోకి మనల్ని రక్షించడానికి వచ్చినవాడు ఆయనేనా? సార్, మీరు చెప్తున్నట్లు యేసయ్య రక్షించడానికి వచ్చిన వాడైతే నన్ను రక్షిస్తాడా? నా స్థితిగతుల్లోంచి రక్షించగలుగుతాడా? ఇప్పుడు ఇక్కడ నన్ను రక్షించగలుగుతాడా? చెప్పండి సార్. రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు? ఎందుకు రక్షిస్తాడు? ఆయన రక్షిస్తాడంటానికి రుజువేంటి? ఇది మీ ప్రశ్న. నేను ఇప్పటిదాకా అమ్మాయి గురించి మాత్రమే చదివా ఈ భాగంలో. ఇప్పుడు ఈ అమ్మాయితో మాట్లాడిన యేసయ్య గురించి మాట్లాడతా. ఈరోజు అదే యేసయ్య నీ జీవితంలో ఎలా ప్రవేశిస్తాడు, నీ జీవితంలో ఆయన ఎలాగా పరిష్కారం ఇస్తాడు అనే దాన్ని మళ్ళీ వెనక్కొద్దాం. 4వ వచనం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక. యూదులు సమరయ గుండా వెళ్ళరు, కానీ ఆయన సాంస్కృతికమైనటువంటి పరిధులు దాటి వచ్చాడు. ఆయన సంస్థలు లేకపోతే సంస్కృతి, కల్చర్, సోషియలాజికల్ కల్చర్, సాంఘిక పరిస్థితులు ఈ ప్రాంతానికి వెళ్ళొద్దు అని అంటే నేను వెళ్తా. ఎందుకని? అక్కడ ఒక అమ్మాయి దాహంతో ఉంది, ఆమెను కలవటానికి వెళ్తాను. ఒక్కదాన్ని కలవడానికి యేసయ్య వచ్చాడు, రూటు మార్చి వచ్చాడు. ఈ రాత్రి ఎంతమంది ఉన్నా వాళ్ళందరి సంగతి నాకు అనవసరం. యేసయ్య ఉంటాడు తెలుసా? నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చున్నా నీతో ఈ మాటలు మాట్లాడతానంటాడు. నీకెంత విలువ ఇస్తున్నాడో ఆలోచించుకోండి. హీ గివ్స్ వాల్యూ, చాలా విలువనిస్తున్నాడు. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చి ఆయన కూర్చోపెట్టి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఏమైందో చూద్దాం. 7వ వచనం, 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు. ఆయన యేసు ప్రభు గురించి వస్తాను. మీకు యేసు ప్రభు గురించి అన్ని కోణాల్లో చెప్పడానికి ఇష్టపడతాను. ఈ వచనం చదవంగానే మీకు వచ్చేటువంటి ప్రశ్న, ఈ వచనం మళ్ళీ చదువుతాను. వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలైన. సార్, మీరు యేసయ్య మెస్సయ్య అన్నారు కదా, మీరు యేసయ్య మమ్మల్ని రక్షిస్తాడన్నాడు కదా. సార్, నాకు డౌటే సార్. ఈ యేసయ్యకి నీరసం వచ్చి పడుకున్నాడు సార్ బావి పక్కన. ఈ యేసయ్య టయర్డ్ అయిపోయి బావి గుమ్మం దగ్గర కూర్చున్నాడు సార్. ఆయన సార్, ఈయన మీరు అనేటువంటి రక్షకుడు? ఈయనేనా మీకు రక్షకుడు అన్నదే? అది మీకు వచ్చేటువంటి ప్రశ్న. చాలా స్పష్టంగా చెప్తాను. యేసయ్య మనిషి. యేసయ్య మనిషి, నీలాంటి నాలాంటి మనిషి. నీకుండేటువంటి నాకుండేటువంటి ప్రతి శోధన ఆయనకుందే. నీకు నాకు కలిగినటువంటి ప్రతి ఇబ్బంది ఆయనకు కలిగింది. సార్, మరి ఆయనలో ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత సంగతి తర్వాత వదిలే. అలాంటి మనిషి కాబట్టి, అలాంటి ఇబ్బందులు గుండా వెళ్ళాడు కాబట్టి, మొదటి విషయం ఆయన నీకు నాకు మెస్సయ్య అంటానికి ఏంటి తెలుసా? నిన్ను నన్ను అర్థం చేసుకోగలిగేవాడు. నిన్ను నన్ను అర్థం చేసుకోగలిగేవాడు. 2 ఉదాహరణలు చెప్తాను, మీరు ఆలోచించి నాకు జవాబు చెప్పండి. 1, నీకు పిప్పి పన్నుతో బాధపడుతున్నావు. నీకు పిప్పి పన్ను వచ్చింది, బాధపడుతున్నావు నొప్పితో ఇలా పట్టుకొని. ఎదుటి వాడికి పిప్పి పన్ను అంటే ఏంటో తెలియదు. వాడితో మాట్లాడతావు, నువ్వు మాట్లాడవు. ఎందుకు మాట్లాడవు? వాడికి అర్థం కాదు. అయితే ఇలాగ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఇంకొకడు వచ్చి ఏమైంది, నాకు పిప్పి పనులే, నొప్పి. అవునా, నాకు 2 ఉన్నాయి,
అన్నాడు అనుకో, ఇప్పుడు మీకేమొస్తుంది? కదా కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా. రెండో ఉదాహరణ, మీ క్లాస్లో 20 మంది ఉన్నారు, అందుట్లో 4 ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన వాళ్ళు నువ్వు ఒక్కడవే, లేకపోతే నువ్వు ఒక్కదానివే. నీకు ఏ క్లాస్మేట్ కనబడితే కొంచెం బాగుంటుంది? ఇంకో ఫెయిల్ అయినాడు. నీకెప్పుడు చిరాకు అనిపిస్తుంది? పాస్ అయినవాడు కనబడితే. అర్థమైంది కదా రెండు ఉదాహరణలు. యేసయ్య ఫెయిల్ అయినవాడని నేను అన్నాను, కానీ యేసయ్య నా బాధ నువ్వు అర్థం చేసుకుంటావా? చెప్పు, నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకుంటాను. నేను చెప్తాను, యేసయ్య నేను ఒక అతన్ని బాగా ప్రేమించాను, ఒక ఆమెను బాగా ప్రేమించాను, మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్, చెడ్డగేం కాదు. ఒక దినాన్న ఆ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు, తట్టుకోలేకపోతున్నాను నేను. అదైతే నేను అర్థం చేసుకుంటా. ఎలాగా? నాకు 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కావాలని ఎన్నుకున్నాను 12 మందిని. 3.5 సంవత్సరాలు ఆడు నాతోనే ఉన్నాడు. తర్వాత నా కోసం డబ్బులు ఇచ్చేసి నన్ను అమ్మేశాడు. ఆ మోసం తట్టుకోలేను నేను, నాకు తెలుసు ఆ బాధ ఏంటో. ఓకే అర్థం చేసుకోగలనమాట. యేసయ్య అవసరం వచ్చినప్పుడు ఎవ్వరు లేకుండా ఒంటరిగా అనిపించింది నాకు. అవునా? నాకు కూడా తెలుసు అది ఎలాగా. గెత్సెమనే తోటలో నేను ఒంటరిగా ఏడుస్తూ ప్రార్థన చేశాను, ఎవరు లేరు. నాకు తెలుసు అది. యేసయ్య నేను ఏ తప్పు చేయలేదు, అందరూ ఏలెత్తి చూపించి వీడు దోషి అంటున్నారు. నాకెంత బాధగా ఉంటే తెలుసా? నాకు కూడా అదే జరిగింది. పిలాతు పక్కన నిలబడితే ప్రతి వాడు ఏలెత్తి చూపించారు, దేనికి సాక్ష్యం లేదు. నాకు తెలుసు అది ఎలా ఉంటుంది. యేసయ్య నాకు ఒక అతనంటే బాగా ఇష్టం, మా బాబాయ్. నేను లేనప్పుడు చచ్చిపోయాడు. అవునా? చివరి చూపు నోచుకోలేకపోయినా బాగా బాధ అనిపించింది. అవునా? నాకు కూడా తెలుసు దాని గురించి. ఎలాగా? నా మిత్రుడు లాజర్ చచ్చిపోయినప్పుడు నేను దగ్గర లేను, కళ్ళం నీళ్ళు వచ్చాయి. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. యేసయ్య ఎవరికైనా మంచి చేద్దామని వెళ్తే ప్రజలు దాన్ని చూసి దాన్ని చెడ్డగా ట్రోలింగ్ చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాధగా ఉంటుంది. నాకు తెలుసు. సమరయ స్త్రీతో నేను మంచి మాట్లాడుతుంటే నా సొంత శిష్యులకి నా మీద డౌట్ వచ్చింది. నాకు తెలుసు అది ఎలా ఉంటుందో. యేసయ్య డబ్బులు లేక ఆకలేసింది యేసయ్య. అవునా? 40 రోజులు ఉపవాసం అన్నాను, నాకు కూడా ఆకలేసింది. బైర్లు కమ్మి రాళ్ళు రొట్లుగా చేసుకోవాలనిపించింది. నువ్వు ఎదుర్కొన్న ప్రతి శోధన నేను ఎదుర్కొన్నాను కాబట్టి నువ్వు నాకు ప్రార్థన చేస్తే, నువ్వు నా దగ్గరికి బాధతో వస్తే, నువ్వు నాతో సమస్య మాట్లాడితే నీ భుజం మీద చెయ్యేసి నేను చెప్పే మాట ఏంటి తెలుసా? ఐ నో దాట్. ఇంట్లో ఆడవాళ్ళు కొన్నిసార్లు బాధలో భర్తల్ని సహితం కోపంతో అనే మాట చెప్తాను. భర్తల్ని సహితం, తండ్రిని సహితం అనే మాట. మా ఆడవాళ్ళ బాధ మీకేం తెలుసుద్రా? ఎందుకంటారు ఆ మాట? అనుభవపూర్వకంగా ఏ మొగోడికి తెలియదు ఆ బాధ ఏంటో. ఆ బాధ ఏంటో మొగోడికి ఎవరికి తెలియదు. కానీ యేసు ప్రభు వారు ఆ డైలాగ్ అన్నవాడు, నీ బాధలన్నీ నాకు తెలుసు. ఐ నో ఆల్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ. అందుకనే ఆయన అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు, ఆయన దప్పికతో. అది డ్రామా కాదు, నిజం. అయితే అక్కడికి ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏమైంది? నాకు నీళ్లు అందుకు యేసు ఆమెకు కొంచెం నీళ్ళు ఇమ్మని అడిగాడు. నీళ్ళు ఇవ్వా అని అడిగాడు. ఎందుకు అడిగాడు ఆ అమ్మాయికి నీళ్ళు? అడగకూడదే? యేసయ్య ఆల్రెడీ యూదుడు, సమరయులకు వచ్చే ప్రాంతంలోకి రాకూడదు, వచ్చాడు. దట్స్ నెంబర్ 1. రెండోది, యేసయ్య మొగోడు, ఆడదాంతో మాట్లాడకూడదు, అది కూడా దాటేశాడు. 3, ఒంటరిగా ఉన్న ఆడది, మిట్ట మధ్యాహ్నం వచ్చిన ఆడది, క్యారెక్టర్ లేనటువంటి ఆడది, ఈయన ఆమెతో మాట్లాడాడు. అది 3వ బార్డర్. 4వది,
వాళ్ళని అసలు నీళ్ళు అడగకూడదు, అడిగేశాడు. ఈ రాత్రి అన్ని బార్డర్స్ ఛేదించుకొని ఈ వర్తమానం దేవుడికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అది సామాజికమైనది అవ్వచ్చు, కులపరమైనది అవ్వచ్చు, మతపరమైనది అవ్వచ్చు, నీకున్నటువంటి స్థితిగతుల పరమైన ఉండొచ్చు. అన్నిటినీ దాటుకొని నీ దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆమెను అడుగుతున్నాడు, నీళ్ళు ఇవ్వవా అని. అయితే ఎందుకు అడుగుతున్నావు అలా అంటే 10వ వచనం, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరుగి ఉంటే నీవు ఆయనని అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. నాకు యేసు ప్రభులో ఉన్నటువంటి 2 విభిన్న లక్షణాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి, బావి పక్కన కూర్చొని నాకు నీళ్ళివ్వా అని అడిగాడు, అది నిజం. ఆమె, నేను స్త్రీని, నువ్వు మొగోడివి, నేను సమరీ అమ్మాయిని, నువ్వు యూదుడు అబ్బాయివే, ఎందుకు అడుగుతున్నావు? ఏం మాడుతున్నావు మనం? నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? నేను నీళ్ళు ఇస్తే మళ్ళీ లైఫ్లో నీకు దప్పిక అవదో, నేను ఇచ్చే నీళ్లు జీవజలం. ఎందుకన్నాడు ఆ మాట? పిచ్చోడైనా? నిజంగా ఆయన జీవజలం ఇచ్చేవాడైతే ఆ నీళ్లే తాగే వెళ్ళిపోవచ్చుగా. బావి దగ్గరికి ఎందుకు కూర్చోవాలి? మీకు ఇలాంటి ప్రశ్నలు రావాలి. యేసు ప్రభువులో 2 విభిన్న లక్షణాలు ఉన్నాయి. 2, ఒకటి, ఆయన మానవుడు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అందుకే నువ్వు పడినటువంటి ప్రతి బాధపడ్డాడు. ఆయన దేవుడు. ఏ మానవుడు ఇవ్వలేనటువంటి పరిష్కారం ఆయన ఒక్కడే ఇవ్వగలడు. అది ఎలా? ఇంకొంచెం ముందుకెళ్దాం, మనం చూద్దాం. 11వ వచనం, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పటికిను దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అమ్మా, నీవు ఈ నీళ్లు తాగావంటే మళ్ళీ దప్పికేస్తుంది. ఈ అబ్బాయిని కాదన్నావంటే ఇంకో అబ్బాయి కావాలనిపిస్తుంది. ఈ సినిమా కావద్దనుకుంటే ఇంకో సినిమా కావాలనిపిస్తుంది. ఈ మందు కాదంటే ఇంకో మందు కావాలనిపిస్తుంది. ఈ సిగరెట్ కాదంటే ఇంకో సిగరెట్ కావాలనిపిస్తుంది. నీకు ఈ ప్రపంచంలో తృప్తినిచ్చేది ఏది లేదు. కానీ నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు తృప్తి పొందుతావు. యూ విల్ హ్యావ్ సాటిస్ఫాక్షన్. నేను ఇస్తాను నీళ్ళు, మళ్ళీ దప్పి కొనకుండా నేను ఇస్తాను. అయితే ఆమెను అడిగి, అయ్యా, ఇంత దూరం రాకుండా ఉండటానికి నాకు నీళ్ళు ఇవ్వానంటే, యేసు 16వ వచనం, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. యేసయ్య ప్రశ్న వేశాడు. ఎందుకు వేశాడు తెలుసా? జవాబు తెలుసుకోవడానికి కాదు, తెలియక కాదు. యేసు ప్రభుకి తెలుసు ఆ అమ్మాయికి 5 వదిలేసి 6వ వాడితో ఉందని. ఎందుకు వేశాడు ప్రశ్న? ఆ అమ్మాయిని ఆలోచింప చేయాలని. వాక్యం వింటున్నప్పుడు చాలాసార్లు ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలు ఎవరు వేస్తారు తెలుసా? మీకు తెలుసో లేదో, పరిశుద్ధాత్ముడు వేస్తూ ఉంటాడు నీ హృదయంలో. ఈయనకి నా గురించి ఎలా తెలిసింది? ఈయనేంటి నేను ఆలోచిస్తున్నట్లే నాకు మాటలు వస్తున్నాయి ఏంటి? ఇదేంటి నా స్థితిగతులకే ఈ వర్తమానం ఉందేంటి? నీకు అలాంటి ప్రశ్నలు వచ్చినాయా? అది పరిశుద్ధాత్ముడు వేసింది. ఈ అమ్మాయిని ఆయన అడిగాడు, అమ్మా, నీ భర్తను తీసుకొని రా అని అంటే ఆమె ఏదో చెప్పింది. ఆ తర్వాత ఏమంది? 21వ వచనం నుంచి, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మీకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. యేసు ప్రభువు వారు ఎంత పొడుగు ఎందుకు మాట్లాడాడు? ఆ అమ్మాయితో నీకున్నటువంటి 5 భర్తలు కాదు నువ్వు అన్నట్లుగా నువ్వు ఉంచుకున్నావు, వాళ్ళు లేరు, ఇప్పుడు 6వ వాడితో ఉన్నావు. ఇవన్నీ చెప్తే నువ్వు ప్రవక్తవా అనేసి ఆ అమ్మాయి ఇమీడియట్గా చేసిన పని ఏంటి తెలుసా? మీలో చాలామంది చేసే పనులు. ఒక
థియలాజికల్, తాత్వికమైన ప్రశ్న అడిగింది. మేము ఎక్కడ ఆరాధించాలి? చాలామంది చేసే పని అని తెలుసా? యూత్ మీటింగులకు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళ మీటింగులకు వచ్చినప్పుడు ప్రసంగం సూటిగా గుచ్చుకుంటుంది. అయితే దాన్ని తప్పించుకోవడానికి చేసే పనులు ఏంటంటే పనికి మాలిన ప్రశ్నలు అడుగుతారు. పనికి మాలిన ప్రశ్నలు అంటే ఒకటి చెప్తాను, సార్ బైబిల్ బాగా చదివాను నేను, మరి ఆదాము అవ్వకి 2 కొడుకులు పుట్టారు కదా, ఏబేలు కయ్యను. అందుట్లో ఏబేలు చచ్చిపోయాడు, ఇంకా కయ్యను అక్కడే ఉన్నాడు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న అడగటం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారని సబ్జెక్ట్ మార్చటం అన్నమాట. ఎందుకు? ఇది చాలా సూటిగా నాకు తగిలేటట్లుంది, దీనికి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆ జవాబు మీద నేను ఎంతసేపైనా మాట్లాడవచ్చు, ఎంతసేపైనా నాకు సంబంధించింది కాదు. ఈమె కూడా అలాంటిది అడుగుతుంది. ఏ కొండ మీద ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, ఇవి పరిస్థితులు. ఇప్పుడు మీరు అడగగలిగేటువంటి ప్రశ్నలు ఏంటి తెలుసా? సార్ క్రైస్తవులు సంక్రాంతి టైంలో ముగ్గులు వేయొచ్చా? ఎలాంటి ప్రశ్న? దానివల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు, ఏమి ఉపయోగం ఉండదు. పైగా మీరు అలాంటి ప్రశ్నలు వేసి పెద్ద ఫీల్ అవుతారు. అటు ఇటు చూసి నేను ఒక ప్రశ్న వేసాను, ఈ అమ్మాయి కూడా అంతే అలాంటి ప్రశ్న వేసింది. 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాను. అమ్మా, ఐఆమ్ ద మెస్సయా, ఐఆమ్ ద మెస్సయా, నేనే మెస్సయని ఎత్తుక్కుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన 100కి 100 పాళ్ళు మనిషి, నిన్ను అర్థం చేసుకోగలడు. నీ గురించి సమస్తము ఎరిగి, నీకున్నటువంటి పాపాలేంటో తెలిసి, నీకున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి దరిద్రత అంతా కూడా తెలిసి, అయినప్పటికీ నిన్ను ప్రేమించి నీ కోసం ఇక్కడికి వచ్చి ఈ వర్తమానం నీకు వినిపించి ఆయన నీతో సంబంధం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన దేవుడు, ఆయన దేవుడు. దేవుడు అని ఎవరిని అంటారు? దేవుడు అని ఎవరిని అంటారు? జాగ్రత్తగా వినండి. మీరు ఒక రోడ్డు మీద వెళ్తున్నారు, చీకటిగా ఉంది, కరెంటు లేదు, అనుకోకుండా ఒక గొంతులో పడిపోయారు, పైకి లేవలేని పరిస్థితిలో ఉన్నారు. రోడ్డు మీద ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సార్ అని నెమ్మదిగా అరిశారు. అరే ఎవరో పడిపోయారని, నువ్వు సరిగ్గా కనబడిన కూడా కనబడట్లేదు, నిన్ను బయటికి లాగి తీసుకొచ్చి పక్కన ఒక చోట కూర్చోపెట్టి ఇలాంటి నీళ్లు ఇచ్చి తాగు అని అంటే, ఆ నీళ్లు తాగి మొహం మీద నీళ్లు కొట్టుకొని ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వెవరువయ్యా దేవుళ్ళలాగా నా దగ్గరికి వచ్చావు, నువ్వెవరువయ్యా నా దేవుళ్ళలాగా వచ్చావు. దేవుడు నీ దగ్గరకు వచ్చేవాడు, దేవుడు నీ నుంచి ఏమీ ఆశించకుండా సహాయం చేసేవాడు, దేవుడు నిన్ను ప్రశ్నలు వేసి విసిగించేవాడు కాదు. ఎందుకు పడ్డావు, ఎలా పడ్డావు, ఎప్పుడు పడ్డావు, ప్రశ్నలు వేసేవాడు కాదు, పైకి లాగేవాడు. నిన్ను పైకి లాగడానికి వచ్చాడు ఆయన. నువ్వు చెయ్యి అందించి పైకి వస్తావా, లేదు ఆ గొంతులోనే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నావా, అది నీ ఇష్టం. దట్స్ యువర్ డిజైర్. ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాడు, ఈ రాత్రి నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నాడు. నీ దగ్గరకు వచ్చాడు ఆయన, నీ సమస్యను గుర్తించాడు, నీకు చెయ్యి అందించి పైకి లాగాడు, నీ సమస్యలోంచి బయటికి లాగాడు. గొంతులోంచి ఎవడైనా బయటికి తీసుకొస్తాడు, డబ్బులిచ్చి ఎవరైనా ఆదుకుంటారు, కానీ పాపములోంచి బయటికి తీసుకురాగలిగేది పవిత్రుడైన దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. అందుకే ఆయన మెస్సయ్య అన్నారు. ఆయన ఒక్కడే మనల్ని పాపములోంచి బయటికి తీసుకురాదు. జబ్బుల నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, రాజకీయ సమస్యల నుంచి బయటికి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ యేసయ్య పాపములోంచి బయటికి తీసుకురావడానికి వచ్చాడు. నీ గతాన్ని తుడిచేయడానికి వచ్చాడు. ఆ అమ్మాయిని, అమ్మా నేనే మెస్సయ్యని అని అంటే, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాను. 28వ వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి
ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన వన్యు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పాను. జాగ్రత్త వినండి, ఇక్కడే నేను కొద్దిసేపు చూపించాలనుకోండి. ఆ అమ్మాయి నీళ్లు తోడుకోవడానికి ఒక్కతే వచ్చింది. ఎందుకని? ఊరోళ్ళతో రావడానికి ఇష్టం లేక. పొద్దున పూట రాలేదు. ఎందుకని? ఊరోళ్ళు కలిస్తే పలకరిస్తారేమని. మధ్యాహ్నం వచ్చింది. ఎందుకని? యేసయ్యతో మాట్లాడిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి ఊర్లో వాళ్ళందరితో ఏం మాట్లాడుతుంది? ప్రతిరోజు ఎవరైతే ఏదైతే అడిగితే కోపం వస్తుందో, ప్రతిరోజు ఎవరైతే ఏదైతే అడిగితే కోపం వస్తుందో దాన్ని ఆవిడే ఎత్తి చూపించేవాడు. సార్ నా గతం దరిద్రమైంది, ఆడు మొత్తం చెప్పేశాడు. ఎలా చెప్పగలుగుతుంది? అది గతం అంటే నీకు చిరాకు కదా, గతం అంటే నీకు భయం కదా, మనుషులంటే నీకు ఇష్టం లేదు కదా, మనుషులతో కలవడం నీకు ఇష్టం లేదు కదా, ఎందుకు కలిశావు? గతాన్ని నువ్వే ఎందుకు ఎత్తి ఈ మాట చెప్తున్నావు? మీరు వచ్చి నేను చేసినవన్నీయు, నేను చేసిన దరిద్రమైన పనులన్నీయు నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన చెప్పింది నా గతం, అది నిజం ఆయన చెప్పాడు. ఆయన ఏ గతాన్నైతే చూసి భయపడిందో, ఏ గతాన్నైతే ఎవరికి చెప్పుకోవడానికి ఇష్టపడలేదో, ఏ గతాన్నైతే సమాధి చేద్దాం అనుకుందో, ఇప్పుడు ఏమన్నా తెలుసా? నా గతాన్ని ఆయన బయటికి తీశాడు, నేను కూడా నా గతాన్ని చూడగలుగుతున్నాను ఈరోజు. ఏమైంది? గతం అప్పుడే చచ్చిపోయింది. యేసయ్యను కలవంగానే గతం చచ్చిపోయింది, ఓడిపోయింది. ఓడిపోయిన గతం ఇది. నన్ను వ్యభిచారపు ఆలోచన ఏలింది, నాలో శారీరక కోరికలు ఏలాయి ఇంతకాలం. ఎప్పుడైతే ఈ మెస్సయ్య కలిశాడో అది చచ్చిపోయింది, అది చచ్చిపోయింది. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని. డ్రగ్స్ కోసం నేను చెయ్యని పనుల్లో దొంగతనం చేశాను. నేను దరిద్రంగా బార్కి వెళ్ళి బట్టలు ఇప్పి డ్యాన్స్ చేయడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే నా శరీరం కోరుకుంది అది. అయితే యేసయ్యని కలిసిన తర్వాత నా గతాన్ని ఈరోజు ఎలా చెప్పానో అప్పటి నుంచి చెప్పడానికి ఇష్టపడ్డాను. నా భార్య కూర్చున్నా, ఇక్కడ నా కూతుర్లు కూర్చున్నా, నా గతాన్ని నేను చెప్పగలను. నా గతాన్ని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నీ గతం నువ్వు అలా చూడగలవా? ఈ అమ్మాయి ఊర్లో వాళ్ళకి వెళ్ళి చెప్పింది. హలో, దాన్ని సాక్ష్యం అంటారు. నా గతం చెడ్డది మీకు తెలుసు, నా బ్రతుకు చెడ్డది మీకు తెలుసు. ఈయన ఆ చెడ్డ జీవితాన్ని నాకు చూపించాడు, నా జీవితం ఏంటో నాకు తెలిసిపోయింది, కాబట్టి మీ ముందు వచ్చి నిలబడి నేను మాడుతున్నా. గతం మారింది, అందుకే సాక్ష్యం చెప్పింది. మీకు విషయం తెలుసా? యేసు ప్రభుని కలుసుకున్న బహుశా అర్ధ గంట లోపల ఊరిలోకి వెళ్ళి మొత్తం అందరినీ తీసుకొచ్చింది. ఊర్లో వాళ్ళంతా ఏం చేశారు? వారి ఊర్లో నుండి బయలుదేరి ఆయనకు వచ్చి చుండేది. ఈలోగా శిష్యులు అదంతా వదిలేండి. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యమించిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయలలో అనేకులు ఆయన యందు విశ్వసించిరి. ఆ అమ్మాయి సాక్ష్యం ఇచ్చింది. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు, కొద్దిసేపు గడిపారు. అనేక మంది యేసు ప్రభుని అంగీకరించి వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టారు. మీకు విషయం తెలుసా? ఈ చాప్టర్లో 3 సాక్ష్యాలు ఉన్నాయి. మూడు సాక్ష్యాలు. మొదటి సాక్ష్యం ఎవరిదో తెలుసా? యేసయ్యది. మొదటి సాక్ష్యం యేసయ్యది. నేను మెస్సేని, నేను నీ దప్పిక తీరుస్తాను, నేను నీ సమస్య పరిష్కరిస్తాను, నేను నీ గతంపై విజయాన్ని ఇస్తాను, నేను యేసయ్య అన్న సాక్ష్యం. రెండోది, ఆ అమ్మాయి నా గతం అంతా చూపించాడు ఈయన, ఇది రెండో సాక్ష్యం. మూడోది, ఆ ఊర్లో వాళ్ళు, అమ్మా ఈయన మాట్లాడాడు, మేము ఇప్పుడు నమ్ముతున్నాం, ఈయన్ని ఇప్పుడు మేము నమ్ముతున్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యం ఒక చైన్ రియాక్షన్ లాంటిది, ఒక చైన్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న, ఆ అమ్మాయి భర్తల్ని మార్చింది, నువ్వేం మారుస్తున్నావు? మొబైల్స్ మారుస్తున్నావా?
బట్టలు మారుస్తున్నావా, ఫ్యాషన్స్ మారుస్తున్నావా, సినిమాలు మారుస్తున్నావా, సీరియల్స్ మారుస్తున్నావా, తిండి మారుస్తున్నావా, ఏం మారుస్తున్నావు? ఏది మార్చుకుంటూ వెళ్తే నీకు తృప్తి వస్తుంది అనుకుంటున్నావు? ఐ డోంట్ నో. నువ్వు మార్చకముందు నువ్వు చూసింది, నువ్వు చేసింది, నువ్వు విన్నది, నువ్వు తిన్నది నీ జీవితంలో అపరాధ భావాన్ని విడిచిపెడుతున్నట్లయితే ఈ రాత్రి ఆ అమ్మాయి దగ్గరికి యేసయ్య వచ్చాడు, నీ దగ్గర కూడా వచ్చాడు. ఆ అమ్మాయి యేసయ్యని మెస్సయ్యగా అంగీకరించింది, రక్షకుడుగా అంగీకరించింది. ఈ రాత్రి నువ్వు యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? ఈ రాత్రి, ప్రభువా నేను పాపిని, నా పాపం నన్ను ఎక్కిరిస్తుంది, నా పాపం నాలో ఒక ఒంటరితనం తీసుకొచ్చింది, నా పాపం నన్ను ఎవరిని కలవనకుండా చేస్తుంది, నా పాపం నన్ను చచ్చిపోయేటట్లు చేస్తుంది. యేసయ్యా నన్ను క్షమించవా? నా గతంపై విజయాన్ని ఇవ్వగలవా నువ్వు? 2 సన్నివేశాలు చెప్తాను. ఒకటి మా ఇంట్లో జరిగిన సన్నివేశం. మా పెద్ద పాప అప్పుడు 2 ఏళ్ళు, దానికి 2 years. ఇప్పుడు అమ్మాయి పెద్ద ఆమె అమెరికాలో చదువుకుంటుంది. 2 years. దానికి ఒక పలక కొనుక్కొచ్చాం. పలక, ఆ పలక మీద బలపంతో ఆ అని 2 అక్షరాలు రాసి దీన్ని దిద్దమ్మా అని ఇచ్చాను దానికి. అది మూలలో కూర్చొని చిన్నపిల్లలు ఎలా దిద్దుతారో దిద్దుతుంది. ఇప్పుడున్న వాళ్ళకి అది తెలియదులే. ఆ అని దిద్దుతూ ఉంది గట్టిగా అరుస్తూ. నేను మామూలుగా నా దారి నేను చదువుకుంటున్నాను. కొద్దిసేపటికి అది అరవటం మానేసింది, నోరు నొప్పేసిందేమో అనుకున్నాను. చాలాసేపు అది సైలెంట్గా ఉంది. ఎందుకుందో తెలియదు. ఇలా చూశాను, దాని కళ్ళల్లో భయం కనబడుతుంది. దాని పేరు షారన్. షారన్ అని అన్నాను. కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి. అలాగ చూస్తుంది. ఇట్రా అన్న, తలూపుతుంది. రానని, రామ్మా అన్నాను, తలూపుతుంది. నేను దగ్గరికి వెళ్ళా. దాని దగ్గర ఉన్న పలక బలవంతంగా లాక్కున్నా. అది ఒప్పుకోలా. బలవంతంగా లాక్కున్నాను. పలక చూశాను, అది ఇంకా గట్టిగా ఏడుస్తుంది. పలక చూశాను, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది, ఏమైందని పలక చూశాను. చూసిందల్లా ఇదే. 2 అక్షరాలు రాసి ఇచ్చాను, ఆ. అదేం చేసిందంటే, అది దిద్దటం మొదలుపెట్టి ఆడుకుందో లేకపోతే కంట్రోల్ తప్పిందో నాకు తెలీదు. అది ఆ అక్షరాల మీద పిచ్చి గీతలన్నీ గీసేసింది. అనే అక్షరాలు కనబడతలేదు ఇప్పుడు. పలకంతా పిచ్చి గీతలు ఉన్నాయి, పలకంతా పిచ్చి గీతలు. అది ఏడుస్తుంది. నాకు జాలేసింది, నవ్వు వచ్చింది, బాధేసింది. బహుశా అది చెప్పలేదు కానీ నా వయసులో దానికి ఉన్న బాధ ఏంటి తెలుసా? మా పప్ప ఏదో 2 అక్షరాలు రాసి ఇచ్చాడు, నేను పాడు చేశాను. ఇప్పుడు ఎలాగా? అది దానికి ఉన్న భయం. అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, దాని కన్నీళ్లు తుడిస్తే చేతికి తడి అంటుకుంది. ఆ తడితో పలకను రుద్ది క్లీన్ చేసి మళ్ళీ ఆ అని రాస్తే అది ఆ 2 అక్షరాలు చూసి, దాని కళ్ళు పెద్దగా ఉంటే గుండ్రంగా ఇలా చూసి చాలా అమాయకంగా దాని గౌనెత్తుకొని ముఖం తుడుచుకొని కూర్చొని మళ్ళీ ఆ అని అరుస్తూ రాస్తుంటే నా మనసులో వచ్చిన ప్రశ్న ఏంటి తెలుసా? పలక మీద ఉన్న పిచ్చి గీతలు తొడవడానికి డాడీ ఉన్నాడు, గుండె మీద గీసుకున్న పిచ్చి గీతలు తొడవడానికి ఎవడున్నాడు? నా హృదయం మీద పిచ్చి గీతలు ఎన్నో గీసేసుకున్నాను నేను. ఎవడ పడితే వాడు వచ్చి పిచ్చి గీతలు గీసి వెళ్ళిపోయాడు. ఎవత పడితే అది వచ్చి పిచ్చి గీతలు గీశారు. నా హృదయం పిచ్చి. దీన్ని ఫ్రెష్గా మళ్ళీ ఎవరు చేయగలుగుతారు? బైబిల్లో యేసయ్య చెప్పేటువంటి మాట 100కి 100 పాళ్ళు సూట్ అవుతాయి. నా దగ్గరకు వస్తే నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన మనస్సుని ఇస్తాను, నీకు తిరిగి జీవించే అవకాశాన్ని ఇస్తాను. 2వ ఉదాహరణ ఇది చెప్పి నేను ముగిస్తాను. ఒక అబ్బాయి పుట్టినరోజు చేసుకుంటున్నాడు, 17వ పుట్టినరోజు. వాళ్ళ మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది. మమ్మీ
అందరూ ఇచ్చినట్లు నువ్వు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తావేంటే, లేదురా నెక్స్ట్ ఇయర్ నీది 18th బర్త్డే, చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాను. ఏమిస్తావు ఏమో తెలియదు, కానీ చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని అంటే, సరే అని అన్నాడు. ఓకే అని అన్నాడు. అయిపోయింది. 18వ పుట్టినరోజుకి ఒక 8 నెలల ముందు బాబుకి జబ్బు వచ్చింది. 6 నెలలు ట్రీట్మెంట్ చేయించింది, అవ్వలేదు. చివరికి డాక్టర్స్ ఏమన్నారంటే, అమ్మ ఈ బాబు బతకడు, వీడికున్న జబ్బుకి పరిష్కారం లేదిక, ఇక లేదు అని అంటే, సార్ ఏదో ఒకటి ఆలోచించండి అంటే, డాక్టర్స్ చెప్పారు ఒకే ఒక పరిష్కారం ఉంది, ఆ పరిష్కారం పనిచేస్తుందని అంటే, ఆమె ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది ఏంటి అని ఆలోచించింది. చివరికి ఆపరేషన్ చేయమన్నారు, చేసేసారు, అయిపోయింది. ఆపరేషన్ అయిన కొన్ని రోజులకి ఈ బాబుకి మెళుకు వచ్చింది. మెళుకు వచ్చిన తర్వాత లేచి హాస్పిటల్లో, సార్ ఇవాళ తారీఖు ఎంత అన్నారు. చెప్పాడు, ఈరోజు నా పుట్టినరోజు. అవును బాబు, ఈరోజు నీ పుట్టినరోజు. మీకు ఎలా తెలుసు? మీ మమ్మీ నీకు ఒక కవర్ ఇమ్మని ఇచ్చారు. మమ్మీ ఎక్కడ ఉంది? మమ్మీ కవర్ ఇచ్చారు. ఓ బయట ఉందమ్మా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కదా. కవర్ తీసుకొని పైన హ్యాపీ బర్త్డే బాబు ఎప్పుడు రాసేదే. కానీ మమ్మీ నాకు ఎవ్వరికి ఇవ్వని గిఫ్ట్ ఇస్తానందే. మళ్ళీ కవర్ ఇచ్చింది. సరే ఓపెన్ చేశాడు, చెక్ కూడా లేదు, క్యాష్ కూడా లేదు, ఒక ఉత్తరం ఉంది, హ్యాపీ బర్త్డే బాబు. సర్లే బాబు, నీకు చెప్పాను కదా లాస్ట్ బర్త్డే రోజు వచ్చే సంవత్సరం ఎవ్వరూ ఇవ్వలేనటువంటి గిఫ్ట్ నీకు ఇస్తానని. చెప్పు మమ్మీ, ఏదా గిఫ్ట్? బాబు ఈ ఉత్తరం నువ్వు చదువుతున్నావంటే ఆ గిఫ్ట్ నీకు అందిందని అర్థం. ఏది ఏది? బాబు చాలా థ్యాంక్స్ బాబు, గిఫ్ట్ రిసీవ్ చేస్తున్నాను. మమ్మీ నేను గిఫ్ట్ ఎక్కడ తీసుకున్నాను? బాబు గిఫ్ట్ ఏంటో నీకు చెప్తాను. ఈ పుట్టినరోజుకి 2 months ముందు నీ విషయం ఏంటో తెలిసింది. నీ హార్ట్ పాడైపోయింది, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నారు. ఈ గుండెకాయ తీసి ఇంకో గుండెకాయ పెట్టాలన్నారు. గుండెకాయ ఎక్కడ దొరుకుద్ది? కొంతమంది వాళ్ళ యొక్క అవయవాలు దానం చేసి చచ్చిపోతారు, ఇమీడియట్గా అవి తీస్తే అవి వాడతారు. కానీ నీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే వాళ్ళు దొరకాలి, దొరకట్లేదు, టైం అయిపోతుంది. నేను చివరికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నా గుండెకాయ పనికి వస్తుందా అని అడిగాను. అదేంటమ్మా, నీ గుండెకాయ తీస్తే నువ్వు చచ్చిపోతావు. పర్లేదు డాక్టర్, మా బాబు బతకాలి. అలా కాదమ్మా, నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలి పోలీసుల దగ్గర నుంచి, కోర్టు నుంచి అని. తెచ్చుకుంటాను, మీరు తెచ్చుకోండి, అప్పుడు మేము చేస్తామంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, జ్యుడిషియల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళా, వాళ్ళ దగ్గర విన్నపం పెట్టి లెటర్స్ తెచ్చుకున్న పర్మిషన్ డాక్టర్స్కి చూపించాను లెటర్స్. వాళ్ళు చివరికి అమ్మ నీకు సర్జరీ చేయడానికి తీసుకెళ్తాం, ఇంక ఇదే లాస్ట్, లోనికి వెళ్తారు, బయటికి మీరు రారు. సరేనండి, ఒకసారి మా బాబుకు ఒక ఉత్తరం రాస్తాను, మా బాబు పుట్టినరోజు పలానా రోజు, ఆ రోజు ఈ ఉత్తరం వాడికి ఇవ్వండి అని నేను చెప్పాను. బాబు ఇప్పుడు నీ ఉత్తరం చదువుతున్నావు అంటే అర్థం నా గుండెకాయని నువ్వు స్వీకరించావు, నువ్వు బతుకుతానికి కారణం నేనే. ఐ గేవ్ మై లైఫ్ టు యూ, నా ప్రాణాన్ని నీకు ఇచ్చాను. ఒకవేళ ఈ స్టోరీని బేస్ చేసుకొని ఇక్కడున్న దానికి నేను వాడాలంటే, ఈరోజు యేసయ్య నీ ముందు మాట్లాడే మాట, అమ్మా అయ్యా నిన్ను బ్రతికించటానికి, నీకు తిరిగి జీవించటానికి అవకాశం ఇవ్వడానికి, నీ గతంపై విజయం సాధించడానికి, క్రొత్త జీవితం నువ్వు జీవించడానికి నా ప్రాణం పెట్టాను నేను. ఐ గేవ్ మై లైఫ్. నువ్వు స్వీకరిస్తావా? విల్ యూ యాక్సెప్ట్ మై హార్ట్? నా హృదయాన్ని స్వీకరిస్తావు? ఈ రాత్రి ఏం జవాబు చెప్తారు? వాట్ విల్ బి యువర్ ఆన్సర్?